హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? లైనింగ్ బ్లౌజు ఆల్తీతో సింగిల్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి, అది ఆల్తీ బ్లౌజుతో కొలుసుకుంటూ ఎలా కట్ చేసుకోవాలనేది మొత్తం ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. కొంత జనము అక్క మీ కటింగ్ అంతా బాగుంది కానీ మాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి అక్క అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీకోసం అయితే వీడియో అయితే తొందరలోనే తీస్తాను అక్క. ప్రతి ఒక్కరికి డౌటు క్లియర్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు డబల్ బ్లౌజ్ అనమాట, ఆల్తీ బ్లౌజు. మనం కటింగ్ చేసేది సింగిల్ బ్లౌజ్ అంటే 2 వైట్ బ్లౌజు. డబల్ బ్లౌజ్ ఆల్తీతో సింగిల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తా. ఈ బ్లౌజు నడుము లూజ్ వచ్చేసి 31, షోలర్ నెక్ పొడవు వచ్చేసి అంటే డీప్ వెనకల పొడవు వచ్చేసి 14.5 అనమాట. ఖర్చులతో కూడా 15 అనమాట. ఇవైతే ఒక్కటే కస్టమరేనండి. 13 2 వైడ్ జాకెట్లు, 5 డబల్ జాకెట్లు అనమాట. ఇవన్నీ మనము 1వ తారీఖు అంటే జనవరి లోపు ఇచ్చేయాలి. ఒకటేసారి ఇస్తే ఇన్ని ఇస్తుంది అనమాట. అక్క 1 2 అయితే కుట్టించుకోదు. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు 2 వైట్ బ్లౌజులు అయితే ఒక 5 కుట్టి శారద అని చెప్పింది అనమాట. ఈ డబల్ బ్లౌజులు కావాల్సిన జనవరి 1కి అయితే ఇస్తువు. ఇప్పుడు సింగల్ అయితే నాకు ప్రస్తుతానికి 13 ఇచ్చింటే కనీసం ఒక 7 అన్నా కుట్టి అని చెప్పింది అనమాట. ఓకే అక్క అని ఇప్పుడు లైనింగ్ లేని బ్లౌజ్ అనమాట మనం కట్ చేసేది. 2 వైట్ బ్లౌజు అంటే లైనింగ్ లేని బ్లౌజు, లైనింగ్ ఉండే బ్లౌజుతో ఆల్తీతో అనమాట. ఎలా కటింగ్ చేస్తానా, ఏ విధంగా కటింగ్ చేస్తానని ప్రతి ఒక్కటి చెప్తానండి, ఓకేనా? ఇప్పుడు నడుము లూజ్ అయితే చెప్పాను కదండి 31, వెనకల నెక్ పొడవు అయితే 15. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత ఉందనేది బ్లౌజు. ఈ ప్రకారంగా మీరు కట్ చేసి కుట్టారంటే మీకు అసలు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే నేను 13 సంవత్సరాల నుంచి ఇదే ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా ఎంతో నమ్మకంతో నేనైతే చెబుతున్నాను అనమాట. 31 ఉందనమాట. అప్పుడు 4వ భాగం ఎంత వస్తే అంత పెట్టండి. ఎందుకంటే నేను ఎక్కడ టేపు వాడలేదనమాట. 4వ భాగం ఎంత వస్తుంది? ఫస్ట్ భాగం 15, 4వ భాగం ఎంత వస్తుంది? 7 7 14 14.5 అంటే అప్పటికి 7.5 7.25 వస్తుందండి నడుము లూజు. నాకు లెక్కలు అయితే అంత పెద్దగా తెలీదు, ఎందుకంటే నేను టేప్ మలచడమా 4వ భాగం వస్తే అంత చూసుకోవడమా, ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజు, ఇప్పుడు నేను మామూలుగా చెప్పేది ఏంటంటే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజే ఇవ్వండి, 2 వైట్ బ్లౌజ్కి 2 వైట్ బ్లౌజే ఇమ్మని చెప్పాను. అక్క బిరిక్క మర్చిపోయి ఇచ్చాను శారదా, ఇది ఒక్కటే కుట్టి మళ్ళీ తెచ్చిస్తానని చెప్పింది అనమాట. అందుకు నేను ఎక్స్ట్రా ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను చూడండి, నేను చూపించిన విధంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒరిజినల్ మార్క్ అయితే ఇలా వేస్తున్నాను, ఓకేనా? ఎక్స్ట్రా ఒక్క గీత అంతా ఎక్స్ట్రా వేసుకుంటున్నా. ఎందుకంటే ఇది సింగిల్ బ్లౌజ్ కదా అండి, అది 2 వైట్ బ్లౌజు. కొంచెం ఉతుకు పడితే కొంచెం టైట్ అవుతుంది అనమాట. అందుకే కొంచెం ఒక గీత అంతా ఎక్కువగా నేనైతే మార్క్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ బ్లౌజ్ కంటే ఇంకా కొంచెం కిందికి అయితే పెట్టమనింది అనమాట రెట్ట పొడవు. అందుకు కాబట్టి నేను ఇక్కడ ఎంత పెంచుకుంటున్నానంటే ఇప్పుడు 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెంచుకుంటున్నానండి. ఎందుకంటే అక్క కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టమనింది. అందుకు ఇంచు పెట్టానంటే ఇటువైపు హెమ్మింగ్ అంటే కింద చేతి వైపు హెమ్మింగ్ చేసేటందుకు 1/2 ఇంచు, పై వైపు 1/2 ఇంచు అయినా ఇంకా 1/2 ఇంచు ఉంటుంది కాబట్టి మనకి అక్క చెప్పిన దాని ప్రకారం రెట్ట పొడవు అయితే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను అలా ఇలా షేప్ అయితే ఇలా నీట్గా తీసారంటే మనకి ఎక్కడ ముడతలు రావు, ఏం రావు. ఎందుకంటే ఈ యొక్క ఎప్పటి నుంచో నా దగ్గర కుట్టించుకుంటూ ఉందన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, నేను 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానని ఇలా ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని పైవైపు కూడా కొంచెం ఇలా ఒక్క గీతంతా పైవైపు రానిచ్చాను అనమాట మార్కు. ఇలా పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు మనం చెప్పిన మనకు ఆల్ది దాని ప్రకారము కొంచెం లూజ్ టైట్ పొడవు ఎక్కువ పెట్టమన్నారంటే ఇలా రెట్ట పొడవు ఇలా పెంచుకున్నామంటే అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనకి నీట్గా వస్తుందన్నమాట. నేను ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మా అక్క మళ్ళీ అదే బ్లౌజే, ఇదే కుట్టిన బ్లౌజే మళ్ళీ ఆల్తికి అయితే ఇచ్చిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడైనా 2 వైట్ బ్లౌజ్కి 2 వైట్ ఇప్పించుకుంటానండి, డబుల్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజే ఇప్పించుకుంటాను అనమాట. అలా ఇప్పించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు రెట్టలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు బాడీ అంటే వెనకల నెక్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి. ప్రతి
ఒక్కటి వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం నెట్ ప్రాబ్లమ్ అండి. వైఫై అయితే లేదు మా ఇంట్లో. నేను నెట్ ఏపించుకోవాలి కాబట్టి నేను తొందరగా చెప్పేసేది కొంచెం ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ఎందుకంటే కొంచెం లేట్ ఎక్కువైందనుకోండి నాకు నెట్ సాలదండి. 16, 18 16, 17 నిమిషాలు పెడితే నాకు ఆటికే 2 జీబీ అయిపోతుంది. అందుకే నేను 14, 13 కన్నా ఎక్కువ పెట్టను. 14, 13కి పెట్టినా 90%కి ఎక్కువ అయిపోతుందండి. ఏదో కొంచెం కామెంట్ చూసుకోవడానికి నెట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అలా కష్టపడుతున్నానండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఒకవేళ మనకి యూట్యూబ్‌లో మంచిగా సక్సెస్ వచ్చి కొంచెం మనకి బాగానే పర్లేదు అనుకునేటప్పటికి నేను ఇంట్లో చిన్నగా అయినా వైఫై అయితే బిగించుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం లెంతీ ఎక్కువ పెంచలేకపోతున్న వీడియో. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ అయితే ఇలా పరుచుకొని నెక్ అయితే నేను ఎలా చూపిస్తున్నానో అలా నీట్గా ఇలా తీసేసేయడమే. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ సేమ్ ఎలా పెంచుకొని ఇప్పుడు సంక దగ్గర నుంచి ఇలా సైడ్ జాయింట్లు అయితే ఇలా స్ట్రైట్గా వేసేయడమే. సైడ్లు జాయింట్ల దగ్గర స్ట్రైట్గా వేసేసి ఎగస్ట్రా నేను 3 ఇంచులు ఎక్కువ పెంచుకుంటాను అన్నమాట. ఇప్పుడు అటువైపు ఇటువైపు షోల్డర్ దగ్గర మనకి మార్క్ అయితే వేసుకున్నాం కదా. ఇదే మార్క్ ప్రకారం నేను ఎలా మార్క్ వేస్తానో చూడండి. సేమ్ ఇలా ఇప్పుడు నేను సంక దగ్గర మార్క్ అయితే వేసాను కాబట్టి మనకు ఆల్రెడీ మనకి గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు అడ్డిడ్డం ఇలా మార్క్ తీసేసేయడం అంతే. పెద్ద కష్టం అయితే ఏం కాదండి. సింపుల్గా ఆల్తి బ్లౌజ్ అయితే ఈజీ పద్ధతిలో అయితే కట్ చేయొచ్చు. నేను ఇంకా నిదానంగా చూపించి ఫస్ట్ ఇంకా కొంచెం కొంచెం తెలుసుకుంటున్నానండి నేను. ఎందుకంటే కొంచెం ఐడియా లేదు కదండి. ఎలా వీడియో తీయాలి, ఏ విధంగా తీయాలి అనేది లేదు కదా. అందుకు ఇంకా కొంచెం ట్రై చేసుకుంటున్నాను. ఇంకా మంచిగా చెప్పాలని నా శాయశక్తి ప్రయత్నిస్తానండి. నేను ఇంకా మంచిగా చెప్పి మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలి. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు నేర్చుకుంటున్నారంట నా వీడియోలు చూసి. థ్యాంక్ యూ అండి. ఇంకా పోను ఇంకా మన వీడియోలు చూసి ఇంకా నేర్చుకోవాలండి. అస్సలు మీకు మెయిన్ ఏంటంటే చదివిన వాళ్ళే టైలరింగ్ నేర్చుకోవాలని లేదండి. నేను అస్సలు అక్షరం ముక్క కూడా చదవరాదు నాకు. ఓన్లీ చదవగలుగుతా. టైపింగ్ చేసేదైతే దేవుని సాక్షిగా చెప్తున్నా నాకు అస్సలు రాదండి. అన్నీ వాయిస్ మెసేజే. యూట్యూబ్లో వాయిస్ మెసేజు మైక్ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు నా ఛానల్ అయితే ఉంటుంది. మైక్ ఎప్పుడు తీసేస్తే అప్పుడు నా ఛానల్ పోతుంది. ఎందుకంటే నేను టైపింగ్ చేయలేను కాబట్టి అప్పటికి నా ఛానల్ ఉండదని లెక్క. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ట్రా కింద అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. హెమ్మింగ్కి అయితే 2 ఇంచులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఈ ప్రకారంగా మీరు వెనకల ఈ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అంటే 31 సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రకారంగా కట్ చేశారంటే మీకు ఎక్కడ ముడతలు కానీ, ఎక్కడ లూజ్ కానీ, ఎక్కడ టైట్ కానీ, అలా ఉబ్బులు వచ్చేది కానీ అస్సలు అలాంటి మిస్టేక్లు ఉండవండి. ఎందుకంటే మనం చేసే పని అంతా ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ అయితే చూపిస్తాను. ఇలా వెనక భాగం మనం హెమ్మింగ్కి అయితే తీసుకున్నాం కదండి. ఆ క్లాత్ అయితే ఇలా మలిచేసి ఇప్పుడు నేను అందాస్ పైన నేను ఫ్రంట్ నెక్కు అంటే ముందర భాగం నెక్కు పొడవు అయితే తీస్తున్నా. అంటే ముందర నెక్కు రౌండ్ అయితే తీస్తున్నా. ఇప్పుడు చుట్టూ ఇలా నేనైతే వెనక భాగం ఎలా నెక్ ఉందో సేమ్ అలానే చుట్టూ మార్క్ అయితే తీస్తున్నా. ఇప్పుడు వెనక భాగము తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ అయితే తీసుకొని ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే చూడండి. మీకు ఆ డబల్ బ్లౌజ్తో కూడా సింగిల్ బ్లౌజ్ ఈజీగా కట్ చేస్తారు. ఇప్పుడు మధ్యలో డాట్ పొడవు అంటే పైన మధ్యలో షోలలు మలిచి ఈడ మధ్యలో డాట్ పొడవు ఇలా చూడండి. ఇలా చూసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే మీరు కూడా చూడండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కళ్ళు అయితే అస్సలు తీసుకోకూడదండి. ఇప్పుడు ఈ యొక్క షేప్ బెల్ట్ అయితే కొంచెం తగ్గిమనింది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చెప్పేదాన్ని అదే అనమాట. షేప్ బెల్ట్ ఎక్కువ ఉందంటే ఈ ఫ్రంట్ అనేది చెస్ట్ భాగం అనేది అంత నీట్గా కూర్చోదండి. అందుకే అక్క అనేది శారద ప్లీజ్ కొంచెం షేప్ బెల్ట్ అయితే తగ్గి అని చెప్పిందనమాట. ఓకే అక్క అని చెప్పాను. చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి సగం షేప్ బెల్ట్ ఉంటే సగం పట్టి అయితే ఉందన్నమాట. అస్సలు అలా ఉండకూడదని నేను షేప్ బెల్ట్ అయితే ఎక్కువగా పెట్టుకోకుండా 2 ఇంచులు వచ్చేట్లు నేనైతే తీసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి సేమ్ ఇలా చుట్టూ ఎక్కడ మనకు కుట్టు ఉందో అక్కడంతా ఇలా మార్క్ అయితే చుట్టూ వేసుకోవడమే.
ఏం పెద్ద సమస్య అయితే ఏం లేదండి. మనం చుట్టూ ఎక్కడ మనకి గుర్తులు ఉంటాయో కుట్టిన గుర్తులు, ఆ గుర్తుల దగ్గర ఇలా చిన్న చిన్న గుర్తులు అయితే పెట్టుకున్నామంటే మనకి కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. నేనైతే నా కటింగ్లో పెద్ద కన్ఫ్యూజ్ అయితే ఏముండదు. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటారండి. ఎందుకంటే అంత అర్థమయ్యే పద్ధతిలో ఉంటుందన్నమాట. కొంత జనం ఏమంటారంటే హాఫ్ ఇంచు పావించు ఆ డాటు ఈ డాటు అంటారు. నాకైతే అలా రావండి. డైరెక్ట్గా నేను 13 సంవత్సరాల నుంచి ఏది ఫాలో అవుతున్నానో నేను అదే చెప్తానన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదండి, అక్కడైతే పొడవు అయితే తీసుకోండి. ఇప్పుడు 4 ఏళ్ళంతా పొడవు అయితే తీసుకున్న తర్వాత, ఎందుకు 4 ఏళ్ళంతా అంటే 3 ఏళ్ళంతా అక్కడనే అంటే అప్పటికి 3 ఇంచులు అనమాట. మనం టేప్ ప్రకారం అయితే 3 ఇంచులు 3 ఇంచులు వేసుకుంటాం కదండి, అందుకు. ఇప్పుడు డాటు మధ్యలో డాటు వెడల్పు 2 ఇంచులు అనమాట. ఎందుకంటే ఈ యొక్క డాటు పొడవు ఎక్కువ కొంచెం స్ట్రైట్గా ఉందన్నమాట. అట్లా రాకోకుండా నాకు డాట్ పొడవు అయితే తగ్గిమ్మని చెప్పింది. అందుకే నేను 2.5 అయితే పెట్టా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, డాట్ పొడవు దగ్గరికి ఇప్పుడు ఉక్స్ పట్టి నుంచి డాట్ దగ్గరికి 2.5 ఇంచులు అయితే పెట్టానండి. మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను చూడండి. ఇలా 2.5 ఇంచులు అయితే పెట్టి ఇప్పుడు మామూలుగా ఆల్తి బ్లౌజ్కి ఎంత ఉందో అంత వెడల్పు అయితే డాట్ పొడవు అయితే పెట్టాను. అక్క అయితే అంత పెట్టద్దు శారద అని చెప్పింది. అందుకే నేను దాంట్లో నుంచి 2 గీతలంతా తగ్గిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా డాట్ వెడల్పు 2.5 ఉంటే నేను 2 పెడుతున్నాను అనమాట. ఆమెకి ఎక్కువ వెడల్పు వద్దంట, పొడవు ఎక్కువ వద్దంట. ఎందుకంటే పొడవు ఎక్కువ పెట్టి వెడల్పు ఎక్కువ పెడితే పైన ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర స్ట్రైట్గా ఉంటుందంట. ఎందుకంటే అది ఏమంటారు నాకు తెలియదు కానీ అలా స్ట్రైట్గా ఉండకూడదంట. ఫ్రంట్ అనేది ఫ్రీగా అంటే గుండ్రుగా ఉండాలన్నమాట. అందుకని తగ్గిస్తున్నా అనమాట. లేదంటే మామూలుగా అలా పెట్టేదాన్ని కానీ అందుకు ఇప్పుడు తగ్గిస్తున్నా. మధ్యలో డాట్ పొడవు అంటే మనకు కాజా పట్టి అయితే తీసుకోవద్దండి, ఉక్స్ పట్టినే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కాజా పట్టి కొంచెం పొడవు ఎక్కువ వస్తుంది కదా కాజా పట్టి రావడం వల్ల, అందుకు కాబట్టి. ఇప్పుడు సంకలో డాట్ పొడవు ఇలా మనము కుట్టింటాం కదండి, ఆ డాట్ పొడవు చూసుకొని ఇలా మార్క్ చేసేయడమే, అంతే. పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజే కుట్టిన తర్వాత అక్క వేసుకున్న తర్వాత మళ్ళీ అదే బ్లౌజే ఇచ్చిపోయింది నాకు. ఎందుకంటే అంత నీట్గా ఉందన్నమాట. ఇలా మనం కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యామంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి కష్టము ఉండదు. అయ్యో ఇప్పుడు ఏదైనా చేసేంత వరకు అయ్యో కష్టమేమో అనుకుంటాం, చేసిన తర్వాత ఇంత ఈజీనా అనుకుంటాం. ఎందుకంటే ఏదైనా చేసేవరకు ఎవరైనా కష్టమండి. ఇప్పుడు నేను కూడా కొత్తగా నేర్చుకునేటప్పుడు నాకు కూడా కష్టమే. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఈ చిన్న పని కోసం నేను అప్పుడు అంత టెన్షన్ పడ్డానా అనేది నాకు ఇప్పుడు ఆ ఫీలింగ్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు ఎవరికైనా పెద్దదేనండి, చేసిన తర్వాత ఎవరికైనా ఈజీనే. అట్లా మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అవన్నీ పక్కకు తీసేసి పెట్టేసి మీ ఇంట్లో మీ బ్లౌజులు కుట్టుకున్నా కనీసం 100 రూపాయలని తగ్గిస్తారు కదండి. ఇప్పుడు మా ఊర్లో రేట్ వచ్చేసి 120 రూపాయలు. మీ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు 120 రూపాయలు డబ్బులైనా తగ్గించుకుంటారు కదా. అదే 120 రూపాయలు మీ ఇంట్లో పిల్లలకి ఏదో ఖర్చు పెడతారు కదా. అందుకు కాబట్టి ప్లీజ్ ఈ వీడియో మటుకు నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి. నాకు ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టేటందుకు నాకు కూడా కొంచెం బాగుంటుంది. టేపు కొలతలు ఇష్టమా, ఆల్తీ బ్లౌజు కొలతలు ఇష్టమా కామెంట్ చేయండి. మీకు ఏది ఇష్టం అంటే నేను ఇప్పటి నుంచి అదే పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.